అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు వెన్ను నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి ఇంట్లోనే తయారు చేసుకోదగ్గ ఒక ఆయుర్వేద తైలం గురించి వివరించబోతున్నాను. కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు శరీరంలోని కాల్షియం లోపం అండి. అలాగే ముఖ్యమైన కారణం వచ్చేసి కీళ్ళ మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ మరియు సైనోవియల్ మెంబ్రేన్ తగ్గడం వల్లనే కీళ్ళ మధ్య రాపిడి జరిగి నొప్పి కలుగుతుందండి. ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, భుజాల నొప్పి, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే నడుము నొప్పితోటి బాధపడుతూ ఉన్నారు, వెన్ను నొప్పి. సో ఈ రెమెడీ తోటి అన్ని నొప్పులను ఇట్టే తొలగించుకోవచ్చండి. అది కూడా 7 అంటే 7 రోజుల్లోనే. అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చండి. ఈ ఆయుర్వేద తైలాన్ని రెడీ చేసుకోవచ్చు. ముందుగా వాము తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకోవాలండి. వాములో వాపును తగ్గించే గుణం, అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వచ్చే వరకు మెంతులు తీసుకోవాలండి. మెంతులు కీళ్ళలో ఉన్నటువంటి జెల్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మన వంటగదిలో అందుబాటుగా ఉన్న వస్తువులేనండి. ఇక ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు వచ్చే వరకు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నొప్పిని తగ్గించడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయండి. ఆవాలు శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పినైనా ఇట్టే తగ్గిస్తాయి. మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలాగే మన నొప్పులను తగ్గించడానికి కూడా ఆవాలు అంతే బాగా ఉపయోగపడతాయండి. ఆయుర్వేదంలో ఆవాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే 3 లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు నొప్పిని తగ్గించడానికి మరియు బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేయడానికి సహాయపడతాయి. సో 3 లవంగాలు అయితే సరిపోతాయండి. మొగ్గ ఉన్న లవంగాలు తీసుకోవాలి. సో ఇక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. శుభ్రంగా ఉన్న గిన్నెలోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. లవంగాలు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే వాము, ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసి మనం చపాతీ తిక్కుకునేటువంటి కర్ర ఏదైతే ఉంటుందో దాని సహాయంతో కచ్చా పచ్చాగా దంపేసుకోండి. లేదంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది, లేదా కిచెన్ రోట్లో వేసుకుని దంపుకున్నా సరిపోతుంది. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నటువంటి ఈ తైలం ఖచ్చితంగా వారం రోజుల వరకు సరిపోతుందండి. నేను చాలా తైలాలు చూపించానండి ప్రీవియస్ వీడియోస్లో కూడా, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ కమెంట్స్ చూసినప్పుడల్లా కూడాను. మీకు వీలుంటే ఆ వీడియోస్ను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు మన వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో మరి మెత్తగా దంపనవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంపేసుకుంటే సరిపోతుంది. వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చండి. మీరు కావాలంటే ఒకేసారి నెల 2 నెలలకు 6 నెలలకు కూడా సరిపడా రెడీ చేసుకోవచ్చు. కానీ వారానికి ఒకసారి ఫ్రెష్గా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా చపాతీ కర్రతోటి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంపేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో ఈ రెమెడీ కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తైలం కూడా మీకు నొప్పులన్నీ ఇట్టే తొలగించేస్తుందండి. తప్పకుండా ప్రయత్నించండి. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, ఆ టిప్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ఈ విధంగా కచ్చా పచ్చాగా దంపేసుకున్న తర్వాత ఒకటి ఏదైనా చిన్న ప్యాన్ తీసుకోండి, లేదంటే కడాయి కానీ లేదంటే బౌల్ కానీ తీసుకోండి. ఇందులోకి వారానికి సరిపడా ఆవాల నూనె తీసుకోవాలండి, లేదంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్లు అండి, మీ ఇష్టం. ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. స్వచ్ఛమైన నూనె తీసుకోండి. సో ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటుంది, కిరాణా షాపుల్లో ఉంటుంది. ఈ నూనె మనకు దొరకదు అన్నటువంటి సందేహమే లేదండి. సో ఈ విధంగా వారానికి సరిపడా తీసుకుంటున్నా. ఆవాల నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదండి. ఈ 2 నూనెలు నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే మంచి నూనె చూసి తీసుకోండి. సో వీలైతే మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే ఆవాలతోటి గానుగ దగ్గర నూనె మీరు తయారు చేయించుకున్నా కూడా మంచిదేనండి. గానుగ దగ్గరికి తీసుకెళ్ళి నూనె రెడీ చేయించుకున్నా కూడా మంచిదే. లేదంటే నువ్వు పప్పు తీసుకెళ్ళి కూడా మనము గానుగ దగ్గర నూనె పట్టించుకోవచ్చు. సో అంత సమయం లేదనుకున్నట్లయితే ఆయుర్వేదిక్ షాపుల్లో మంచి నూనె తీసుకుంటే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడవ్వడానికి ఎక్కువ సమయం పట్టదండి. సో మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది చిన్నది కాబట్టి తడకా ప్యాన్
ఫ్లేమ్ ఎక్కువగా కనపడుతుంది. సో మీడియంలో ఉంచినా కూడా ఎక్కువగా కనపడుతుంది. సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ ఉంచేసేయండి. ఎందుకు మనం ఆవాల నూనె తీసుకున్నామంటే ఆవాల నూనె కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అలాగే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, వెన్ను నొప్పి ఈ నొప్పులన్నింటినీ తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను అలాగే నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయండి. ఈ విధంగా వేడి చేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా కూడా ఇందులోకి యాడ్ చేయండి. కాస్త పొంగినట్లుగా వస్తుందండి. సో మీరు పెద్ద సైజు గిన్నెలో రెడీ చేసుకోండి. సో నేను చిన్న తడకా ప్యాన్లో రెడీ చేయడం వల్ల కాస్త పొంగింది, పర్లేదండి. ఇది కింద పడలేదు కదా, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నురగ వచ్చిందంటే స్వచ్ఛమైన నూనె అన్నది మనకు అర్థమవుతుందండి. స్వచ్ఛమైన నూనె అయితే తప్పనిసరిగా నురుగొస్తుంది. ఎంత ఎక్కువ నురుగొస్తే నూనె అంత స్వచ్ఛమైనది. సో ఇక ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కొద్దిసేపటికి నురగ అస్సలు లేకుండా నూనె నార్మల్గా తయారవుతుందండి. నూనె రెడీ అయిపోయిందండి. ఇక తెలుసుకోవాల్సింది ఎన్ని రోజుల తర్వాత ఈ నూనెని వాడాలి, ఏ సమయంలో వాడాలి, ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. కొద్దిసేపటికి నురగంతా తగ్గిపోతుందండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మోతాదు వారం రోజులకి సరిపోతుంది. ఈ ఆయుర్వేద తైలాన్ని రెడీ చేసిన రోజు మొదలుకొని 7 రోజుల వరకు రోజుకు గంట చొప్పున ఖచ్చితంగా ఎండలో పెట్టాలండి. ఈ తైలాన్ని రెడీ చేసిన రోజు నుంచి వాడొచ్చండి. కానీ ఈ తైలాన్ని ఒక వారం రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచితే దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా నూనెలోకి చేరుతాయండి. ఈ తైలం రెడీ చేసిన రోజు నుంచి చక్కగా ఉపయోగించుకోవచ్చండి. కానీ 7 రోజుల పాటు ప్రతిరోజు ఒక గంట సేపు అయినా ఎండలో పెట్టేసేయండి. ఒక చిన్న బౌల్లో పెట్టేసి ఎండలో పెట్టేసేయండి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసేయండి, సూర్యరశ్మిలో పెట్టేసేయండి. మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవాలన్నమాట. అలాగా 7 రోజుల పాటు సూర్యరశ్మిలో పెట్టడం వల్ల దానిలోని పోషకాలన్నీ కూడా నూనెలోకి చేరుతాయండి. సో మనం ఈ తైలాన్ని రెడీ చేసిన రోజే వడగట్టేసేయచ్చు. వడగట్టేసి ఒక డబ్బీలో స్టోర్ చేసుకోండి. తర్వాత ప్రతిరోజు ఒక గంటైనా సూర్యరశ్మిలో ఉంచేసేయండి. డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చండి. 7 రోజుల తర్వాతనే ఉపయోగించుకోవాలంటే అలా ఏం లేదండి. ఈ తైలాన్ని రెడీ చేసిన రోజు నుంచి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఏ విధంగా రాయాలంటే నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలండి. సో అలా మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మోకాలికి కిందికి రాయాలన్నమాట. అంటే నొప్పి మోకాల దగ్గర మీకు ఉదాహరణకు నొప్పి ఉందనుకోండి, కొద్దిగంత తైలాన్ని తీసుకొని మోకాలికి రాసి కిందికి మర్దన చేయాలి. ఆల్రెడీ పెద్దవారికి తెలిసే ఉంటుంది. సో ప్రతిరోజు 6 నుంచి 7 గంటల మధ్యలో వచ్చేటువంటి ఆ సూర్యరశ్మిలో కూర్చోండి ఈ తైలాన్ని రాసుకొని. అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా మీకు నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేసేయండి. సో ఈ విధంగా ఉదయం అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఈ తైలాన్ని రాసి మర్దన చేస్తూ ఉన్నట్లయితే 7 రోజుల్లోనే నొప్పి నుంచి ఉపశమనం కలగడాన్ని మీరు గమనిస్తారు. సో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేటువంటి ఎండలో కూర్చోండి. అలాగే నడవగలిగితే కొద్దిసేపు వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా రెడీ చేసుకోవచ్చు. కానీ 7 రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచితే సరిపోతుందండి. అదేనండి, ఎండలో ఉంచితే సరిపోతుంది. ఒక గంట అలా ఎండలో పెట్టేసేయండి. ప్లాస్టిక్ డబ్బీలో మాత్రం స్టోర్ చేసుకోవద్దండి. మీ దగ్గర గ్లాస్ బాటిల్స్ కానీ లేవంటే స్టీల్ డబ్బీలో అయినా స్టోర్ చేసుకోండి. కానీ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దండి. 1 అవర్ సన్లైట్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకోండి. మీరు చక్కగా ఉదయం రాత్రి కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరైతే నొప్పులతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. లేదంటే మీరైనా చెప్పండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఒకరికి మంచి చేస్తే మనకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. సో ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ నేను చాలా వీడియో షేర్ చేశానండి నొప్పులకు సంబంధించి. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా కొన్ని వందల వేల రకాల రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.